పండుగ సందర్భంగా మా ఇంట్లో రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ప్రతి సంవత్సరం రాఖీ పండుగకి మా ఆడపడుచు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి మా ఇంటికి వస్తుందండి. రాఖీ పండుగ రోజు మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికి రావడానికి మధ్యాహ్నం అయిందండి. వాళ్ళు వచ్చేసరికి నేను కొన్ని ప్రోడక్ట్స్ స్టాక్ అయిపోతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను కడుగుతున్నవి పసుపు గొమ్ములండి. ప్రోడక్ట్స్లో పసుపు అయిపోయింది, అందుకని పసుపు రెడీ చేసుకున్నాను. నేను పసుపు ఎలా పట్టేస్తానో కొంతమందికి మాత్రమే తెలుసు కదండి, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. అయితే ఈ పసుపు గొమ్ములు నేను ఎందుకు కడుగుతానో చూడండి. చూసారు కదా, పసుపు కొమ్ములు చూడడానికి బాగానే ఉన్నా ముక్కలుగా కట్ చేస్తే లోపల పుచ్చిపోయి ఎలా ఉన్నాయో. ఇవి నీటిలో కడిగినప్పుడు మాత్రమే నీళ్ళల్లో పైకి తేలి సపరేట్ అవుతాయండి. నార్మల్గా పసుపు పట్టేస్తే ఇవి పసుపులో మిక్స్ అయిపోతాయి. పాడైపోయిన పసుపు కొమ్ములు అయితేనే అలా ఉంటాయండి. మంచిగా ఉన్న కొమ్ములు అయితే ఈ విధంగా మంచి క్వాలిటీతో హెల్తీగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇవి నీటిలో కడిగే ముందు శుభ్రంగా చాట్లో వేసి చెరిగేస్తానండి. అలా చేయడం వల్లేమో కొమ్ముల్లో ఉండే దుమ్ము ధూళితో పాటు కొమ్ముల్లో ఉండే దారం పోగులు రాళ్ళు లాంటి వేస్ట్ అంతా పోతాయి. ఆ తర్వాత 2-3 సార్లు కొమ్ములు వాటర్లో వేసి కడిగి రోజంతా ఎండలో ఆరబెడతాను. ఏంటోనండి, సూర్యభగవానుడికి నేనంటే అభిమానమో ఏమో కానివ్వండి, నా కోసమే ఎండలు కాస్తున్నట్టు సమ్మర్లో కాసే ఎండలు వర్షాకాలంలో కూడా కాస్తున్నాయి. వర్షాకాలంలో కూడా ఎండలు కాస్తాయి, కానీ మరీ ఎంత దారుణంగా వర్షాకాలంలో ఎండలు కాయడం నా జీవితంలో అయితే ఫస్ట్ టైం అండి. అసలు శ్రావణ మాసం అంటే కుండపోత వర్షాలతో రైతులు పొలం పనులతో వాతావరణం అంతా చల్లగా ఉండి వర్షాకాలంలో ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏంటోనండి, ఎండాకాలం ఏమో వర్షాకాలంలో ఉంది, వర్షాకాలం ఏమో ఎండాకాలంలో ఉంది. నేనేమో వర్షాకాలం వచ్చేసింది కదా అని ఈరోజు వర్షం వచ్చేస్తుందేమో రేపు వర్షం వచ్చేస్తుందేమో అనుకుంటూ వడియాలు చల్లమిరకాయలు పెట్టడానికి భయపడుతున్నాను. మన కస్టమర్స్ ఏమో గుమ్మడి వడియాలు చల్లమిరకాయలు అడుగుతూనే ఉంటున్నారు. కానీ ఈ కాలంలో కాసే ఎండల్ని నమ్మలేం కదండి. అప్పటికప్పుడే వాతావరణం సడన్గా మారిపోద్ది. ఈ ఎండల సంగతి పక్కన పెడితే నా జీవితంలో మర్చిపోలేని రాఖీ పండుగ అంటే అది 2025లో జరిగిన ఈ రాఖీ పండుగేనండి. మీకు తెలుసు కదా, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళమని. మా ముగ్గురికి అన్నయ్యలైనా తమ్ముళ్ళైనా మా పిన్నిగారి పిల్లలేనండి. పిన్నికి 2 అబ్బాయిలు, వాళ్ళిద్దరే మా కన్నిని. అయితే ఈ రాఖీ పండగకి నాకు తెలియకుండా నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నా చిన్ననాటి అన్నయ్య వచ్చాడండి. చిన్ననాటి అన్నయ్య అని ఎందుకన్నానంటే నాకు వానమాలు నేర్పింది ఆ అన్నయ్యనండి. ఇప్పటికీ వానమాలు నేర్పిస్తూనే ఉంటాడు. కాకపోతే నాకు కదండి, 10th క్లాస్ స్టూడెంట్స్కి తను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అంటే 10th క్లాస్ పిల్లలకి హిందీ టీచర్ అనమాట. మా అన్నయ్యకి నాకు ఉన్న రిలేషన్ గురించి ఇంకో సందర్భం వచ్చినప్పుడు చెప్తానండి. ఎందుకంటే ఈ వీడియోలో జస్ట్ ఏదో చెప్పేశాను కదా అన్నట్టుగా చెప్పడం నాకు ఇష్టం లేదండి, అందుకే తర్వాత చెప్తాను అంటున్నాను. ఇక ఆ రోజు ఉదయం ఆడపడుచు వాళ్ళు వచ్చేసరికి పసుపు కోసం పసుపు గొమ్ములు కడిగి ఆరబెట్టాను. అలాగే దోశ పౌడర్ అయిపోతే అది కూడా పప్పులు బియ్యం కడిగి రెడీ చేసుకున్నాను. అల్లం పచ్చడి అయిపోతే దానికి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈలోగా మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసారు. పుల్లమ్మా అత్తానే ఏది ఆలేరి ఏదిగో హాయ్. వానా వర్షం వచ్చిందా? ఏం తెచ్చుకున్నారే చూపించండి. హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నా. మాకు ఏం తేలేదా పప్పలం? ఏది మామికి తెచ్చారు, నాకు తెచ్చారు. నాకు తెన్ను నాకు కట్టరా రాకి. మరి ఎవరికి కడదామని వచ్చావు నువ్వు? నువ్వెందుకు వచ్చావే మరి రాఖీ కట్టకపోతే? అమ్మమ్మ ఇంటికి వచ్చావా? అమ్మమ్మ ఇంటికి సెలవుల్లో రావాలి, ఇప్పుడు రాకూడదు. ఆడపడుచు వాళ్ళు రాకముందే వంట చేసేసి పక్కన పెట్టేశానండి. ఆ రోజు శనివారం కాబట్టి సింపుల్గా పప్పుచారు పెట్టేసి ఆలు ఫ్రై చేశాను. భోజనం చేసేసాక నేనేమో అల్లం పచ్చడి తయారు చేసుకుంటే మా ఆడపడుచు అత్తయ్య కలిసి బూరెలు వండారు. మా ఇంట్లో పిల్లలం పెద్దలం బూరెలు ఇష్టంగా తింటామండి, అందుకని రాఖీ పండుగ స్పెషల్గా బూరెలే వండుకున్నాము. నాకు డిఫరెంట్గా స్వీట్స్ అవి తయారు చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. పాతకాలం నాటి పిండి వంటలకి ఎక్కువగా ఇష్టపడతాను, అందుకని అందరం ఇష్టంగా తినే బూరెలే వండుకున్నాము. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాక పండుగ వచ్చినా పబ్బం వచ్చినా చుట్టాలు వచ్చినా పట్టాలు వచ్చినా ప్రతిరోజు ఏదో ఒక ప్రోడక్ట్ రెడీ చేసుకుంటూనే ఉండాల్సి వస్తుందండి.
ఎందుకంటే ఏదో ఒక స్టాక్ అయిపోతూ ఉంటుంది. అవి కొంచెం ఉండంగానే మళ్ళీ వెంటనే రెడీ చేసుకుంటూ ఉండాలి. పైగా వర్షాకాలం కాబట్టి దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఎండ ఉండంగానే ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటూ ఉండాలి. ఇక ఫైనల్గా అల్లం పచ్చడి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేశాను. ఇక రాఖీ సెలబ్రేషన్ విషయానికి వస్తే ఆ రోజు శనివారం కాబట్టి మా వారిది ఉదయం డ్యూటీ అండి. ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చారు. అందుకే మా ఆడపడుచు వాళ్ళ అన్నయ్యకి వచ్చిన వెంటనే రాఖీ కట్టలేదు. వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాత నైట్ కట్టింది. సిరి కూడా వాళ్ళ అత్త వాళ్ళ అన్నయ్యకి రాఖీ ఎప్పుడు కడితే వాళ్ళ అన్నయ్యకి సిరి కూడా అప్పుడే కడతానందండి. బిజినెస్ పుణ్యమా యూట్యూబ్ పుణ్యమా అని నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయిందండి. ప్రతి రాఖీ పండగకి సిరికి నానికి స్పెషల్గా ఫొటోస్ తీయించేదాన్ని. వాళ్ళ కోసం చాలా టైం స్పెండ్ చేసేదాన్ని. సరదాగా దగ్గరలో ఉన్న పార్క్ తీసుకెళ్లేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక ఓ అరగంట సేపు అయినా పిల్లలతో కాలక్షేపం చేసేదాన్ని. ప్రశాంతంగా పూజ చేసుకునేదాన్ని. అమ్మ వాళ్ళతో చెల్లి వాళ్ళతో గంటల తరబడి ఫోన్ మాట్లాడేదాన్ని. ఇప్పుడు అచ్చటా లేదు ముచ్చటా లేదు, సర్వం జగన్నాథం అన్నట్టు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట అన్నట్టుగా మారిపోయింది. ఇంచుమించు ఇప్పుడు అందరి లైఫ్ ఇలానే ఉంటుందనుకోండి. ఓకేనండి, సాయంత్రం 6 గంటలకి మా వారు డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసారు. డాడీ వచ్చేసారని మా పిల్లలు, మావి వచ్చేసాడని మా మేనకోడళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట. మనకి ఏ సెలబ్రేషన్ వచ్చినా ఎమోషనల్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా సాంగ్సే కదండి. కొంతసేపు పిల్లలు సరదాగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేశారు. కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు మా పిల్లలు డాన్సులు వేస్తుంటే మేమంతా చూసి మురిసిపోయాము. మా ఆడపడుచు మా చిన్నమామయ్య గారి అబ్బాయికి కూడా రాఖీ కట్టడానికి పిలిచిందండి. ఇక్కడ సైడ్ నుంచి చిందులు వేసేది తనేనండి, మా మరిది. ఇక డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్న చెల్లెళ్ళు రాఖీలు కట్టేసుకున్నారండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరిదే బర్త్డే? అదే సుమత. హ్యాపీ బర్త్డే టు యూ. అక్కడ ఆడేస్తున్నారు. స్వీట్ తో తిప్పుతుంది అది. అయ్యయ్యో తన్నేసుకుని గుద్దేసుకుంటారు. రాఖీ కట్టేటప్పుడు ప్రేమగా ఉండాలని. శ్రీరమ్మ నువ్వు వెరీ గుడ్. పట్టు చీరలు పెట్టాలి, వెయ్యి పెట్టాలి. చీర కావాలా డబ్బులు కావాలా? సినిమా తీసుకెళ్తున్నారండి మావి. కాదు నరసింహ, ఏం కార్టూన్ మూవీ వచ్చింది మణి? నరసింహనా యానిమేషన్ మూవీ ఏంటది? గుంట్లో అందరికీ నచ్చింది ఆ సినిమా. అయితే తెల్లజాము 3 గంటలకు వచ్చి మళ్ళీ 12 గంటలు డ్యూటీ, మళ్ళీ 3 గంటలు వేసి వెళ్ళిపోతున్నాను. డ్రైవింగ్ చేయాలి నేను. దొరగా కడుతుంది కట్టు. అదే అంతే, అదే అలాగే కడే. సినిమా తీసుకెళ్తాను అయితే. వస్తాయి నా దగ్గర. ఎందుకే పాప్కార్న్ జాగ్రత్తగా డబ్బులు తీసి చూసుకో. దొంగ నోట్లు వస్తాయి ఎక్కడైనా సరే. దొంగ నోట్లు వస్తాయి. ఎలా చూపించా? ఇంకా ధర చూపించా. ఎంత ఇచ్చారు? 2 నోట్లు. నాని నువ్వు అన్నికి చెల్లికి అయ్యో పోయి అని నీకెక్కడి నాని 100లో నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా? పిక్కల డబ్బులు దాచుకున్నావా? అబ్బా ఫోన్ పే ఆప్షన్ అన్నమాట. రాఖీ కడితే ఫోన్ పే ఆప్షన్.
ఈసారి అందరు కలిసి డాన్స్ అయింది. మీరు లైన్ గా ఉండండి. అలాగా చూపించండి. అలా పట్టుకో శ్రీరమ్మ. 2 నలుగురు చూసారు కదండి, రాఖీ పండుగ రోజు అలా సరదాగా గడిచిపోయింది. తర్వాత రోజు సండే వచ్చింది కాబట్టి వెజ్ రైస్ చేసేసి చికెన్ కర్రీ చేద్దామని సిరిని పెరట్లో ఉన్న పుదీనాను కోయమని చెప్పాను. సిరి చక్కగా స్టూల్ వేసుకొని మరీ కోసేసింది. ఈ పుదీనా నేను స్కూల్ బ్యాగ్లో వేసానండి. ఒకసారి మీకు వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు ఇది ఇలా బిర్యానీ, వెజ్ రైస్ లాంటివి చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. వీటితో పాటు రీసెంట్గా కొత్తిమీర కూడా వేసానండి. అవైతే ఇప్పుడిప్పుడే ఎదగడం స్టార్ట్ అయ్యాయి. సండే రోజు ఒకవైపు వంట చేసుకుంటూనే ఇంకోవైపు నా డ్రెస్ టాప్ ఒకటి, సిరికి ఒక ఫ్రాక్ కూడా కుట్టానండి. అవైతే వేరే వీడియోలో చూపిస్తాలేండి. ఇక రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి చాలా స్పెషల్ కదండి. నాకు ఒక పాప బాబు కాబట్టి అన్న చెల్లెళ్ళుగా ఇద్దరు ఎలా ఉండాలో, ఎంత ప్రేమతో ఉండాలో వాళ్ళ డాడీని అత్తనే ఎగ్జాంపుల్గా చెప్తానండి. డాడీ అత్త ఎంత ప్రేమగా ఉంటారో మీరు కూడా అలానే ఉండాలని చెప్తాను. అత్త మన ఇంటికి వచ్చినప్పుడు అత్తని మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే చెల్లిని కూడా చూసుకోవాలని నానికి చెప్తూ ఉంటానండి. పిల్లలకి అలా ఉండాలి, ఇలా ఉండాలని స్పెషల్గా చెప్పేది ఏమి ఉండదండి. మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలానే ఉంటారు. మన తల్లిదండ్రులను, మన తోబుట్టువులను, మన ఆడబడుచుల్ని మనం ఎలా చూసుకుంటామో ఫ్యూచర్లో వాళ్ళు కూడా అలానే చూసుకుంటారు. మా ఇంట్లో అయితే దేవుడి దయ వల్ల అందరూ మంచి వాళ్ళేనండి. ఎవరు ఎవరిని బాధ పెట్టరు. మా ఆడబడుచు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏ గొడవ గోళ లేకుండా తనకి ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది. మా అత్తయ్య నుంచి కానీ మా ఆడబడుచు నుంచి కానీ నాకైతే ఎలాంటి సాధింపులు ఉండవండి. ఇద్దరి మనస్తత్వం ఒకటేనండి. చేయకపోతే చేయలేదనరు, పెట్టకపోతే పెట్టలేదనరు. వాళ్ళు అలా అనుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వనులేండి. నాకున్నంతలో ఉన్నన్ని రోజులు మంచిగానే చూసుకుంటాను. ఓకేనండి, సిరికి ఫ్రాక్ కుట్టానని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఇది ఇంకా కంప్లీట్గా కుట్టలేదండి. సగం కుట్టిన తర్వాత సిరికి సరిపోతుందో లేదోనని వేసుకొని చూడమన్నాను. ఫ్రంట్ నెక్ ఏమో ఇలా ఫ్రిల్స్ పెట్టి, హ్యాండ్స్ ఏమో పఫ్ హ్యాండ్స్ పెట్టాను. ఈ ఫ్రాక్ 2 లేయర్ ఫ్రాక్ అండి. ఇంకో లేయర్ కుట్టాలి. ఈలోగా నా ఆత్రం అన్నమాట, ఫ్రాక్ సరిగా కుట్టానో లేదోనని. అలా సండే రోజు వంట చేసుకుంటూ ఒక డ్రెస్ టాపు, ఒక ఫ్రాక్ కుట్టానండి. తర్వాత రోజేమో సోమవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకున్నాను. మా ఇంట్లో సోమవారం చేస్తామండి. సండే ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి సండే నైట్ కిచెన్ క్లీన్ చేసేసుకొని ఇల్లు మాప్ పెట్టేస్తాను. ప్రతి సోమవారం ఇంట్లో అందరం కలిసి పూజ చేసుకుంటామండి. ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయకముందు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని కదండి. ఇప్పుడు చిన్న చిన్న ముగ్గులు పెట్టడానికి వేరే రీజన్ ఉందిలేండి. అందుకే సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు పెడుతున్నాను. సోమవారం ఉదయం ఆడపడుచు వెళ్ళిపోతానందండి. సోమవారం పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి స్కూల్ టైంకి వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకున్నారు. మా ఆడపడుచు గారి ఊరికి మా ఊరికి 30 కిలోమీటర్లు అండి. హాఫ్ అన్ అవర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళేటప్పుడు పరగడుపున వెళ్ళకూడదటండి. అందుకని ఫాస్ట్గా అయిపోతుందని సింపుల్గా ఉప్మా చేసేసాను. టిఫిన్ తినేసి బయలుదేరారు. వెళ్ళే ముందు బొట్టు పెట్టి చీర పెట్టానండి. మా ఆడపడుచుకి ప్రతి రాఖీ పండగకి చీర కొనేదాన్ని. ఈ సంవత్సరం కొనలేదండి. ఇంట్లో ఒక కొత్త చీర ఉంటే అదే పెట్టేశాను. తన మనసులో ఏముంటుందో ఏమో తెలియదు కానివ్వండి, నేను ఏమిచ్చినా హ్యాపీగానే తీసుకుంటుంది. ఇది కావాలి అది కావాలని అయితే డిమాండ్ చేయదండి.
ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో ఏదో దూచేసుకోవాలని రాదండి. సరదాగా అమ్మగారింట్లో 2 రోజులు ఉందామని వస్తుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వస్తారు. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోతే బాధ్యతలు పెరిగిపోయి ఏదో చుట్టం చూపుకో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతారు. మన పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎంత స్వతంత్రంగా ఉంటామో వాళ్ళు కూడా అలానే ఉండాలనుకుంటారు. మన తోబుట్టువుల మీద మనకెంత ప్రేమ ఉంటుందో వాళ్ళకి కూడా అంతే ప్రేమ ఉంటుంది. అన్న చెల్లెళ్ళుగా, అక్క తమ్ముళ్ళుగా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత ప్రేమతో ఉండేవాళ్ళో మన పెళ్ళై వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బంధం అలానే ఉండాలి. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. ఓకేనండి, ఈ సంవత్సరం రాఖీ పండుగ నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఫస్ట్ టైం మా అన్నయ్యకి రాఖీ కట్టాను. అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక తోబుట్టువుగా భావించి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకొని నాకు ఒక స్వీట్ మెమరీని ఇచ్చిన మా అన్నయ్యకు ఈ వీడియో ద్వారా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. రాఖీ పండగకి మా ఆడపడుచు వచ్చిన సందర్భంగా మేము సెలబ్రేట్ చేసుకున్న మా రాఖీ పండుగపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేస్తే, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.